బావో బావా బావో బావా ఏంట్రా? ఏం లేదు బావా, మళ్ళీ మన కుక్కలను పట్టుకొని బతకాల్సిందేనా? చిసి, కుక్కులు పట్టే కర్మ మనకేం పట్టిందిరా? నీ మంత్రి పదవి ఊడితే పట్టక సస్తావా? ఏంట్రా వాగుతున్నావు? సీఎం ని డిస్మిస్ చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడంట. రేపు నీకు పార్టీ ఆఫీస్ లో ఆఖరి జెండా వందనం అంటే బావా. బావో బావా. ఏంటయ్యా, నా కోసం నీ ప్రాణాలు రిస్క్ చేసావు? మీరు మా నాయకుడు సార్, మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. నిన్ను బతికే ఉండగా మీకేం కాదు. పడుకో పడుకో, టేక్ రెస్ట్, టేక్ రెస్ట్. జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. సార్, ఏంటయ్యా ఇది? నా రాజీనామా. నా మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయని తెలిసింది, అందుకు. అపోజిషన్ వాళ్ళు 1,00,000 కంప్లైంట్ చేస్తుంటారు. అవన్నీ నేను పట్టించుకుంటానా? నువ్వు నిప్పు లాంటి వాడివని నాకు తెలుసు. నువ్వేం మనసులో పెట్టుకోక. నెక్స్ట్ వీక్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది. నన్ను కాపాడినట్టే ఈ స్టేట్ని కూడా కాపాడగల నమ్మకం నాకు ఉంది కాబట్టే నిన్ను హోమ్ మినిస్టర్గా ప్రమోట్ చేస్తున్నాను. ఓకే ఓకే. నమస్తే సార్. బావా బావా, ఈ ప్రపంచంలోకెల్లా అదృష్టవంతుడు అంటే నువ్వే బావా. అవ్వా, మినిస్టర్ గా డిస్మిస్ కావాల్సినోడివి హోమ్ మినిస్టర్ గా ప్రమోషన్ కొట్టేశావు. నీ సుడే సుడి బావా, వేర సుడి బావా. ఆ సీఎం మీద ఎవడో దాడి చేయటం ఏంటి, ఆ టైంలో నువ్వు అడ్డుపట్టం ఏంటి? ఇదిగో బావా, ఈ రోజు నుంచి నువ్వు వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు ఆ సీఎం మీద దాడి చేశాడే ఆడి ఫోటో కూడా పెట్టుకొని పొద్దునా సాయంత్రం పొద్దునా సాయంత్రం పొద్దునా సాయంత్రం బావా. అడుగో ఆడు వచ్చేస్తాడే, ఆడు వచ్చేస్తాడు బాబు, వాడు వచ్చేస్తాడు 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 రా నర్సింగ్, రా రా. వచ్చేసాడు. నేను చెప్పడానికి వచ్చేసాడు బాబా. అన్నా, నువ్వెన్నిసార్లు నన్ను జైల్లో చిడిపించావన్నా, ఎన్నాళ్ళకు నీ రుణం తీసుకునే అవకాశం ఇచ్చావన్నా. అన్నా, నేను చాలా ఖుషిలో ఉన్నానన్నా. అన్నా, నిన్ను మర్చిపోనన్నా. బావా, ఆడు మనోడేనన్నావు, అలా చెప్పేసావేంటి? వీడితో మన పని అయిపోయింది, వీడి పని అయిపోయింది. మన రహస్యాలు తెలుసునుడు బతికుంటే ఎప్పటికైనా పోలీసులతో డేంజర్. రే కడిగి. నెక్స్ట్ నా పరిస్థితి కూడా అంతే కదా. నీకంతా సీన్ లేదులే, దీన్ని కడిగి పెట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు మా బావలా కనిపించట్లేదు బావా. అంతకుడిలా కనిపిస్తున్నానా? కాబోయే ముఖ్యమంత్రిలా కనిపిస్తా బావా.